guys, welcome back to my channel. ఇవాళ అయితే మనం హోమ్ టూర్ చేయబోతున్నాం. ఫస్ట్ హోమ్ టూర్ చేశాం కదా, అది వచ్చేసి చాగుల్లో, అది అత్తగారి ఇల్లు. ఇది మా ఇల్లు. ఇన్ని రోజులు నేను షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ తీసాను కదా, అది మమ్మీ వాళ్ళ ఇల్లు. పైన మమ్మీ వాళ్ళ ఇల్లు పైన చూడండి. డెలివరీకి వెళ్ళండి, అందుకు అక్కడ చేశాను. ఇది మా ఇల్లు, ప్రజెంట్ మేము ఉండే ఇల్లు. మా ప్యాలెస్ని చూపించేస్తే వచ్చేసి షాక్ అవ్వకండి గాయ్. ఫస్ట్ నా బిడ్డ కనిపిస్తున్నాడు అక్కడ, చూడండి ఎట్లా చూస్తున్నాడు. హాయ్ రండి చూపించేస్తా. కటన్ పైకి వెళ్దాం. ఇది హాల్ గ్యాస్, చిన్న హాల్, అంత పెద్దది కాదు. ఇదేమో ఉయ్యాల మా బాబుది, అంత పెద్దగా లేదు, చిన్నగా. చూడండి ఇది హాల్. ఇది వచ్చేసి కిచెన్ గ్యాస్. చూడండి ఇదే నా వంట ఇల్లు, నా ప్రపంచం ఇదే. నేను వంట చేసుకునేది ఇక్కడే గాయస్. అది చూసారా, పెరుగు బకెట్లు, దొడ్ల పెరుగు అదే వాడతాం మేము. అన్ని బకెట్లు ఎందుకు ఉన్నాయి అనుకోవచ్చు. మేమైతే ప్రజెంట్ సీజన్ కదా, జ్యూస్ షాప్ పెట్టాము, దానికోసం పెరుగు మజ్జిగకి. అది నేనేం కర్రీ చేస్తాను చూపిస్తారండి. అది ఇవాళ అయితే నేను పప్పు చారు చేశాను గైస్. చూడండి పప్పు చారు. ఇవాళ సాటర్డే కదా, నో నాన్ వెజ్, ఓన్లీ వెజ్. రండి ఇంకా చూపించేస్తా. ఇదైతే నా చిన్న ప్రపంచం, అంత సామాన్ ఏం లేవు, మేమిద్దరమే కాబట్టి. ఇవి నా గిన్నెలు సట్లు. ఎగో గైస్ మా పూజ తెలుసు. మీకు ఇంకోటి చూపించేస్తారండి. నేను మొన్ననే కొనుక్కున్నా గైస్, ఈ దవర. సారీ, నేను కొనుక్కోలేదు, మమ్మీ ఇప్పించింది. బిర్యానీ దవర. దీంట్లో బిర్యానీ చేసి నేనైతే షార్ట్ వీడియో పెడతాను. లాంగ్ వీడియో అయితే పెట్టలేను, షార్ట్ వీడియో పెడతాను. నాతో పాటు మీకు కూడా బిర్యానీ చేసి చూపిస్తాను గైస్. దీనికి ఒక హిస్టరీ ఉంది తెలుసా? ఏం హిస్టరీ తెలుసా? మేము బిల్డర్స్ కాంట్రాక్ట్ తీసుకొని చేస్తాం కదా, స్లాబ్ వేస్తాం కదా, స్లాబ్ మీద సీకులు ఉంటాయి కదా, ఆ సీకుల్ని దాచిపెట్టి మా మమ్మీ నాకు ఈ దబ్బర కొనిచ్చింది. ఫస్ట్ సీకులతో మా అక్క మమ్మీ తీసుకున్నారు, నెక్స్ట్ నాకు ఇప్పించింది. ఇది ఒక గుర్తు, మా మమ్మీ గుర్తు గాయస్. ఈ దబ్బర బిర్యానీ దబ్బర. ఓకే, ఒకటే ఏడుస్తుంది, నీకు వాకర్లోంచి తీసుకొచ్చేసింది. రండి చూపిస్తాం మీకు. ఇగో ఇదైతే బాసన్ స్టాండ్. నా కాడైతే ఎక్కువ పళ్ళల్లో జస్ట్ ఇవి మాత్రమే, మేమిద్దరమే కదా, చాలు మాకు అవి. ఇగో మా చిన్న బాబుకి ఒక చిన్న గ్లాసు, ఇంకోటికి ఇంకో గ్లాసు, మాకు ఇగో ఇవేమో ఫ్రూట్ ఫీడర్ వాడికి. ఇది నా చిన్న ప్రపంచం, నా చిన్న కిచెన్. ఓకే చూడండి, వీడు మాత్రం వీడియో పోదిస్తాడు. ఇప్పుడు ఫోటో తీస్తున్నాడు అని చెప్పి నవ్వుతున్నాడు, వాడికి తెలియదు అది వీడియో అనేది. చూడండి ఇది మా ఫ్రిడ్జ్ గైస్. ఫ్రిడ్జ్ మర్చిపోయి వెళ్ళిపోతున్నాం ఏంది. ఇది మా చిన్న ఫ్రిడ్జ్, నా అంతనే ఉంటుంది. ఇంకా అంత మించికి ఎక్కువ వద్దు చాలు నాకు ఈ ఫ్రిడ్జ్. ఓకే, చిన్న టెడీ బేస్ ఫ్రిడ్జ్ మీద ఇవి. బాబు క్యూట్గా ఉంటుంది. హాల్లోకి వచ్చేసేయండి. ఇది గ్లాసు. ప్రజెంట్ చెప్పాయి కదా మేము జ్యూస్ షాప్ పెట్టామని చెప్పేసి. ఇది గ్లాసు. చిన్నది వాషింగ్ మిషన్. మేమిద్దరమే కదా, చాలా ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ కంటే కూడా ఇదే ఎక్కువ మురిగిపోతుంది గ్యాస్. చిన్న జస్ట్ 15 మినిట్స్లో మనకు వాషింగ్ మిషన్ బట్టలు నీట్గా విండేసేస్తుంది. ఈ గ్యాస్ దాంట్లోకే. అదిగో మా పెద్ద బాబు అయితే చూస్తున్నాడు, చూడండి గైస్. హాయ్ హాయ్ చెప్పు కృషి, చెప్పడంటే. ఇగో ఇది వచ్చేసి ఇదే ఇంకా హాల్. ఇదే మాకు బెడ్రూమ్ కూడా, ఎందుకంటే హాల్ చిన్నగా ఉంది కదా. ఇది మా టీవీ. చూడండి ఇది మా టీవీ 1+ టీవీ. దీన్ని తీసుకొని కూడా 3 years అవుతుంది. మా బీవా. ఇక దుప్పట్లు పెట్టుకునే దానికి మేము టప్ చేయలే, దుప్పట్లు పెట్టుకునేటట్టు చేసేసినాం. ఎందుకంటే ఇక్కడ కూలర్ వచ్చింది కదా, ఎండాకాలం కూలర్ వాడుతాం, చలికాలం వాడడం కదా. ఈ కూలర్ గైస్ చూడండి, ఆ పిల్ల అయితే ఎలుక కోసం వస్తుంది రోజు మా ఇంట్లోకి. ఎలుక కోసం వస్తుంది అది. చూడండి కరెక్ట్గా టైం, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మిస్ కాకుండా వస్తుంది. ఇప్పుడు నేను వస్తే వెళ్ళిపోతుంది. చూడండి మీరు దాన్ని చూసారా, చూస్తుంది, ఎలుక కోసం చూస్తుంది. చూడండి అసలు భయం కూడా లేదు దానికి. చూడండి ఎట్లా చూస్తుందో.
భయం అనే మాట క్యూటీ. క్యూటీ అంట. ఇది పాత ఇల్లులు కదా గైస్. ఇక్కడ చూపిస్తా చూడండి, నేను చూసుకునే అర్థం ఇది. ఇదే నా డ్రెస్సింగ్ టేబుల్ అనుకోండి. డ్రెస్సింగ్ టేబుల్ తెచ్చుకున్నా ఇంకా స్పేస్ లేదు గైస్, అందుకే దీన్ని నేను ఒక డ్రెస్సింగ్ టేబుల్లో ఫీల్ అయిపోయి దీంట్లోనే చూసుకుంటా. ఇది చూడండి మా బాబు ఎట్లా చూస్తున్నాడు చూడండి. ఇది నా డ్రెస్సింగ్ టేబుల్. నా కాస్ట్లీ మెటీరియల్స్ ఇవే చూడండి, మేకప్ మెటీరియల్స్.